మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దయచేసి ఆ లైక్ అయితే చేయండి మామ ఫస్ట్. అండ్ టాపిక్ లైక్ వెళ్ళిపోతే, బీబీ జోడి ఏదో చూస్తున్నాం కానీ ఇంట్రెస్ట్ లేదు, బొక్క లేదు, చిరాకు దుబ్బుతుంది. అసలు ఆ డ్యాన్స్లు ఏంటో, ఆ జడ్జిమెంట్ ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు మామ. ఇమ్మునేమన్నా తీసుకొచ్చి ఆ కామెడీ చేపిస్తారా అంటే, అసలు ఇమ్ము ఏదో ఆ రోజు ఒకసారి వచ్చాడు, మెరుపు తీగలా కనిపించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏమీ లేదనమాట. అసలు వస్తున్నారు, ఏదో డ్యాన్స్లు వేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైపోయింది అనమాట. వస్తారు అంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, కీర్తి గారు వెళ్ళిపోయారు హెల్త్ ఇష్యూ వల్ల. హెల్త్ ఇష్యూ కూడా కాదు, కొంచెం తనకి తెలుసు కదా, ఏదో కొంచెం ప్రాబ్లంలో ఉండి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత సరే అయిపోతే అయిపోయింది అనుకుంటే, మళ్ళీ నైని పావని వచ్చింది నేను వెళ్ళిపోతానని. సాయి శ్రీనివాస్ పాపం ఏదో గుర్తింపు తెచ్చుకుందామని బిగ్ బాస్కి వచ్చాడు. బిగ్ బాస్కి వచ్చాక అంత గుర్తింపు ఏం రాలేదు మనోడికి. ఎందుకు రాలేదంటే, ఇక్కడ మాటలు అక్కడ చెప్పను, అక్కడ మాటలు ఇక్కడ చెప్పను. నేను అదే రివ్యూస్ చెప్పేటప్పుడు మొత్తుకొని చెప్పా, ఇది ఒక్కటి కానీ పోగొట్టుకుంటే సాయి శ్రీనివాస్ గేమ్స్ ఆడుతున్నాడు, నీట్గా అందరితో కలిసిపోతున్నాడు, మంచిగా విన్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉంటాయని చెప్పాను. కానీ మనోడు ఎక్కడ అది మానుకోలేదు. అందువల్లే ఓట్లు అయితే తక్కువేసి మొత్తానికి సాయి శ్రీనివాస్ని బయటికి పంపించారు. అదే ఎక్కడ మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వకుండా, ఏదైతే బీబీ జోడీ ఆఫర్ వచ్చాక దాన్ని నిరూపించుకోవాలని వచ్చి డ్యాన్స్ మంచిగా వేస్తుంటే, నైని పావని అయితే మొత్తానికైతే హ్యాండ్ ఇచ్చేసింది. సరే హ్యాండ్ ఇచ్చేసినా మనోడేం తగ్గట్లేదు. వేరే వాళ్ళని తీసుకొచ్చి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అనమాట. అది అంటే ఇది ఒక సిస్టమాటిక్ షో. కొన్ని కోట్ల మంది చూస్తున్నారు షోని. ఒక సిస్టమాటిక్ జడ్జెస్ అండ్ హోస్ట్ అండ్ అంతమంది ఒక పిలిచి ఒక సిస్టమాటిక్గా నడుస్తున్నప్పుడు, ఒక రూల్స్ లేవు ఏమి అంటే, వీళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇది మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? కొంతమంది హెల్త్ ఇష్యూలు అంటారు, కొంతమంది ఏమో మాకు మెంటల్ స్ట్రెంత్ బాగాలేదంటారు. అసలు ఏంటి మామ, ఏం జరుగుతుంది? సరే ఇంక మొత్తానికైతే బీబీ జోడి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ నాకైతే నచ్చట్లేదు మామ. మీకు నచ్చుతుందా? నచ్చుతుందో నచ్చట్లేదో దయచేసి కామెంట్ అయితే చేయండి ఫస్ట్. నాకైతే చిరాకు దొబ్బుతుంది. ఓకే, మొత్తానికి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, డీమోన్ పవన్ రీతునైతే ఎలిమినేట్ చేస్తారంట. ఇదైతే శ్రీజ గారు వచ్చారు కదా, శ్రీజ గారిని పాపం వచ్చారు, మంచి జోష్తో ఉన్నింది శ్రీజ గారు ఆర్జీ చైతూతో కలిసి. అంటే మొత్తానికి ఇంకా ఆర్జీ చైతూనే అంటే ఇంకా మేము చేయలేము, మాకు వర్కౌట్ కావట్లేదని ఆర్జే చైతూనే వాళ్ళే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారంట. అండ్ అక్కడ శ్రీజ దమ్ము శ్రీజకి అయితే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. కానీ మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నైని పావని కూడా. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు ఫస్ట్ డ్యాన్స్లో. ఈ డ్యాన్స్ ఎందుకు పెట్టారంటే, ఇది ఒక కామెడీ టైప్. ఇప్పుడు ఆదివారం పరివారు అంటే కొన్ని గేమ్స్ టాస్క్లు ఈ పరంగా అయితే ఏమైనా ఉండేవాళ్ళేమో. వీళ్ళు అంతగా డాన్సర్స్ కాదు, వీళ్ళకి డ్యాన్స్ రాదు. ఇప్పుడు డీలో వేసే వాళ్ళంటే వాళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్స్, నీట్గా నేర్చుకొని అండ్ మంచిగా, అంటే వాళ్ళకి ఇంకా అదే లైఫ్ కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఎదగాలి కాబట్టి, అండ్ అందుకని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, వస్తారు. కానీ ఇక్కడ వీళ్ళకి షూటింగ్స్ ఉంటాయి, ఏవో ప్రమోషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాంలో ఎంతో కొంత డబ్బు ఇస్తున్నారు. నా 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నేను చెప్పాను, కళ్యాణ్ తనూజ్ ఎందుకు రావట్లేదంటే, ఇది 2 వీక్స్ తీసుకుంటే ప్రాసెస్ అని. అందుకే వాళ్ళైతే రావట్లేదు అనమాట. ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు, డీమోన్ పవన్ రీతు వెళ్ళిపోతే ఏమన్నా కళ్యాణ్ తనుజ వస్తారా అని. ఎందుకు వస్తారు? రారు. వాళ్ళకి అసలు టైం లేదు. ఏదైతే ఆ బీబీ ఉత్సవానికి కూడా ఇంకా అతి కష్టంతో వస్తున్నారనమాట. అండ్ వస్తారు. ది రౌడీస్ అనే షో అయితే రాబోతుంది. ప్రతి ఒక్క దాని గురించి మనము క్లియర్ కట్గా అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాము. దానికి ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. అదొక్కటి చేయండి. ది రౌడీస్ అనే షోకి రాబోతున్నారు. దానికి కళ్యాణ్ ఒక టీము అండ్ తనూజ ఒక టీము అండ్ వాళ్ళ కొన్ని మెంబర్స్ ఇచ్చి వాళ్ళకి, అండ్ కళ్యాణ్కి కొంతమందిని ఇచ్చి అండ్ తనూజ కొంతమంది ఉంటారనమాట. అక్కడ గేమ్స్ అయితే జరుగుతాయి. ఆ గేమ్స్ ఏం జరుగుతాయి ఏంటి వాటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలిసాక ఒక వీడియో అయితే చేస్తాను. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అదనమాట మ్యాటర్. బీబీ జోడి అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను కూడా ఇంకా బీబీ జోడి ఏమన్నా ఉంటే మెయిన్ అయితే ఆ ఎపిసోడ్స్ కూడా కొంచెం చూడడం మానేశాను. ఈ వీక్ది అయితే చూడలేదు. ఇంక ఇదైతే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మనకి డీమోన్ పవన్ రీతు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అది ఇందాక ఆపేశాను కదా టాపిక్. అదే వీళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్స్ కాదు కాబట్టి ఈ 1 వీక్ అంతా డ్యాన్స్ అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కటి మీరు అక్కడ డైరెక్ట్ షూట్లో చూస్తే ఆ ప్రాక్టీస్ అప్పుడు చూస్తే అర్థమవుతుంది అది ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. ప్రతి ఒక్క స్టెప్ వెయ్యాలి, అది గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఆ స్టేజ్ పైన వేసేటప్పుడు ఒక్క మిస్టేక్ కూడా ఉండకూడదు. ఒక్క మిస్టేక్ జరిగినా అది కొలాప్స్ అయిపోద్ది. జడ్జెస్ దాన్నే పాయింట్అవుట్ చేస్తారు. ఒక వైట్ పేపర్లో ఒక చిన్న మచ్చ పెడితే ఎలా ఉంటుందో అలాంటిదే డ్యాన్స్ కూడా సేమ్ అలాంటిదే అనమాట. అదే చూస్తారు, ఆ మచ్చనే చూస్తారు అనమాట. అలా ఉంటుందన్నమాట. వీళ్ళకి అంత ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. అందుకని
అందుకని ఒక్కొక్కరు చూసారు. సరే ఫస్ట్ అందరూ ఏదో సరదాగా ఉంటుందని ఒప్పుకున్నారు. ఒక 3 వీక్స్ చేసేసరికి ఇది చాలా కష్టంరా బాబు! అందులో టైం వేస్ట్ బాగా ఎక్కువైపోతుంది. వద్దని చెప్పేసి ఒక్కొక్కరు అలా అలా ఎళ్ళిపోతున్నారనమాట. అది ఇంక వీళ్ళు మిగతా వోళ్ళందరూ అమర్‌దీప్, నైనిక అంటే వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. విన్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకున్నాయి కాబట్టి వాళ్ళు పోవట్లేదు. మానస్, సృష్టి వర్మ వాళ్ళకి కూడా విన్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోవట్లేదు. అండ్ శ్రీనివాస్ సాయి అంటే తెలిసిందే మనోడు గుర్తింపు కోసం చేస్తున్నాడనమాట. అందుకని ఇంకా శ్రీనివాస్ సాయి ఇంకా చేయాలని ఆతృత ఉంది కాబట్టి శ్రీనివాస్ సాయి కూడా పోలేదనమాట. పోవట్లేదు. ఇలా కొంతమంది గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వాళ్ళైతే ఉండి చేస్తున్నారు కష్టపడి. ఇంక మిగతా ఆల్రెడీ ఫేమ్ ఉండి ఎందుకు మనకి ఇదంతా అనుకునే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి హెల్త్ ఇష్యూ అని అది ఇది అని చెప్పేసి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అది మామ మొత్తానికైతే ఇంకా మ్యాటర్ ఎందుకులే గానీ 'బీబీ' జోడీ అయితే అంత ఇంట్రెస్టింగ్ లేదు. ఇంక 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' రాబోతుంది. అదేమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూడాలి. అండ్ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి' కళ్యాణ్, తనుజ్ అయితే రావట్లేదు. అవి ఫ్యామిలీస్ అంట. అంటే ఫ్యామిలీ పెయిర్స్ అంటే ఆల్రెడీ పెళ్ళైనోళ్ళు అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సీరియల్స్ చేసేవాళ్ళు, వెబ్ సిరీస్ చేసేవాళ్ళు, వీళ్ళు లివింగ్ టుగెదర్‌లో ఉంటారు కదా! వాళ్ళు ఇలాంటి వాళ్ళనైతే ఇంగ చెప్పాలంటే 'అమర్‌దీప్' గారి పేరైతేమి, మనకి 'బిగ్ బాస్'కొచ్చారు కదా! 'హరిత హరీష్' గారి పేరైతేమి, ఇంకా ఉన్నారు. ఒక 10 జోడీలైతే ఉన్నాయి మొత్తానికి. ఆ 10 జోడీస్ గురించి కూడా క్లియర్ కట్‌గా తెలిసాక, వీళ్ళని తెలిసాక దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంక 'రౌడీస్' అనే షోకి అప్డేట్ అయితే వచ్చింది గానీ, కళ్యాణ్, తనుజ వస్తున్నారని. అదే ఇందాక చెప్పాను కదా! అసలు దాంట్లోకి బిగ్ బాస్ టైంలో, బిగ్ బాస్‌లో ఉన్నట్టు ఏమన్నా టాస్క్‌లు పెడతారా? లేకపోతే ఈ ఆదివారం పరివార్ దాంట్లో ఉన్నట్టు ఏమన్నా మనీ ఏదైనా సేఫ్‌గా కొన్ని అంటే పాటలు పెడతారు కదా! అక్కడ కొన్ని బొమ్మలు సినిమా హీరోల బొమ్మలేసేది గెస్ చేస్తే గెలిచినోళ్ళకి అండ్ పాటలు పెట్టేది, అలా పాట కనుక్కుంటే గెలిచేది అలాంటివి ఏమన్నా ఉంటాయా? ఇవన్నీ ఇంక చూడాల్సొస్తదనమాట. అవన్నీ తెలుసుకొని ఒక వీడియో చేస్తాను. అది మామ మొత్తానికైతే అప్డేటు. 'బీబీ' అదే ఇందాక చెప్పాను కదా! 'బీబీ' జోడి మీకు గాని మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. మేము కూడా చూడలేకపోతున్నాం అనుకునే వాళ్ళు దయచేసి ఒక కామెంట్ చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదో తెలుస్తుందనమాట. ఏదో గందరగోళంగా జరుగుతుంది మొత్తానికైతే. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.